ఎస్ హైడ్రా ఇక మనకు తెలుసు హైదరాబాద్లో హైడ్రా చేస్తున్న హల్చల్ గురించి అయితే రంగనాథన్పై మాత్రం హైడ్రా రంగనాథ్పై హైకోర్టు మాత్రం సీరియస్ అయిన విషయం మనం ఒకసారి గమనించవచ్చు. ఇప్పటికే వరుసగా హైకోర్టు చాలాసార్లు అటు రంగనాథ్ని మందలించిన విషయం కూడా అందరికీ తెలిసిన విషయమే. సో ఈ నేపథ్యంలో మళ్ళీ ఒక వ్యాఖ్య చేసింది హైకోర్టు. ఏమన్నది హైకోర్టు? మీరే సూపర్ కాప్స్ కారు, హైడ్రా వ్యవస్థలో ఒక భాగం మాత్రమే, చట్టపరిధి దాటి వ్యవహరించొద్దంటూ హైకోర్టు సీరియస్. ఇక రంగనాథ్పై హైకోర్టు సీరియస్ అనే విషయం మనం చూడవచ్చు. ఏం జరిగింది అసలు రంగనాథ్ ఈ మధ్య మనకు తెలుసు హైడ్రా ఏం చేస్తుందంటే ప్రతిదీ కనిపించిందంటే ఆక్రమణ జరిగిందంటూ కూల్చివేతలు చేస్తున్న హైడ్రాని హైకోర్టు చాలాసార్లు మందలించింది. మీరు కోర్టు ధిక్కరణ చేస్తున్నారని గతంలో చాలాసార్లు చెప్పింది. అయినప్పుడు కూడా హైడ్రా ఆగట్లేదు, తన పని తాను చేసుకుంటూ పోతుంది. అయితే ఈ నేపథ్యంలోనే ఒక కేసు విషయంలో ఇంకా విచారణ చేపట్టిన హైకోర్టు మాత్రం గట్టినే మందలించినట్టు తెలిసింది, అరిచినట్టు తెలిసింది. మీరేం సూపర్ కాప్స్ కాదు, మీరేమి ఎక్కడి నుంచి దిగిరాలేదయా, ఇది హైడ్రా అనేది వ్యవస్థలో ఒక భాగం మాత్రమే, చట్ట పరిధిని మించి పనిచేయద్దు, చట్టం లోబడే చేసుకోవాలి ఏది చేసినా అంటూ కూడా సీరియస్ అయినట్టు తెలుస్తుంది. అసలు ఏం జరిగింది చూద్దాం. హైడ్రా అధికారులు సూపర్ కాప్స్ ఏం కాదు అని హైకోర్టు పేర్కొంది. వారు కూడా ప్రభుత్వ వ్యవస్థలో ఒక భాగమేనని విషయాన్ని మర్చిపోవద్దని సూచించింది. చట్టపరిధిని అతిక్రమించొద్దని హెచ్చరించింది. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా లోతుకుంటలో ఓ ప్రైవేట్ ఆస్తిలో ఇకపై జోక్యం చేసుకోబోని హైడ్రా స్టాండింగ్ కౌన్సిల్ న్యాయస్థానానికి లిఖితపూర్వకంగా హామీ ఇవ్వడంతో ఆ సంస్థ కమిషనర్ ఏవి రంగనాథ్పై దాఖలైన 2 కోర్టు ధిక్కరణ వాద్యాలను మూసివేస్తూ మంగళవారం హైకోర్టు తీర్పు ఇచ్చింది. అసలు ఇదంతా ఎందుకు చెప్పు రంగనాథ్ గారు, ఇదంతా ఎందుకు? ప్రభుత్వం హైడ్రా పెట్టింది మంచి ఉద్దేశమే కావచ్చు, కాకపోతే కూల్చే ముందు అటు చట్ట ప్రకారం పోతే ముందు వచ్చే నష్టమేంది? ఇప్పుడు ఇదంతా ఎందుకు? ఇష్టాచారంగా కూల్చుకుంటూ పోవడం, తర్వాత మేము ఇకపై హైకోర్టులో పోయి లేకపోతే వాళ్ళు న్యాయస్థానాన్ని ఆశ్రయించినాక ఇక మేము మళ్ళీ జోక్యం చేసుకోం, ఆ ప్రైవేటే ఆస్తులు జోలికి అని మళ్ళీ తర్వాత లేఖపూర్వకంగా లిఖితపూర్వకంగా ఈ రాయడం ఎందుకు? ముందే అది అక్రమ ఆస్తి అయితే, కబ్జా చేస్తుంటే, ప్రభుత్వ స్థలం అయితే, ప్రభుత్వ ఆస్తుల అక్రమ నిర్మాణంలో కట్టడాలు జరిగితే ప్రభుత్వం ద్వారా ఒక చట్ట ప్రకారం పోతే తప్పేంటి? కూల్చడం ఎందుకు? తర్వాత హైకోర్టుతో మందలించుకోవడం ఎందుకు? కోర్టు ధిక్కరణ కింద కేసులు ఎందుకు పడాలి? తర్వాత మరి వాటన్నిటికి లిఖితపూర్వకంగా లేఖలు ఎందుకు రాయాలి? ఒక రకంగా క్షమాపణలు కోరినట్టే కదా. ఇదంతా ఎందుకు? మేము వాడు జోలికి పోవడం మళ్ళీ ఇప్పుడు ఎంత చెప్పడం ఎందుకు? ఇదంతా ఎందుకు? సో హైడ్రాకి మరోసారి షాక్ ఇచ్చింది. రంగనాథ్కి ఇచ్చిందని చెప్పాలి, హైడ్రాకి ఇచ్చింది కదా. ఆ సంస్థ కమిషనరు ఏవి రంగనాథ్కి మాత్రం ఇచ్చినట్టే చెప్పాలి. ఇక తర్వాత పోవని రాసిచ్చిన తర్వాత ఆ కోర్టులో కొట్టేయడం జరిగిందంటే ఇక లోతుగుంటలోని సర్వే నెంబర్ 1-2లో ఉన్న శాంత శ్రీరామ్ కన్స్ట్రక్షన్ ఆస్తి జోక్యం చేసుకోవద్దని 2001 హైకోర్టు అధికారులను ఆదేశించింది. 2021లో ఆదేశించింది. అయితే అక్కడ రాళ్ళు ఉన్నాయని సొసైటీ టు సేవ్ రాక్స్ అనే సంస్థ ఫిర్యాదు ఇవ్వగా హైడ్రా అధికారులు సదరు స్థలంలో ప్రవేశించారు. దీంతో హైడ్రా కమిషన్పై హైకోర్టు ధిక్కరణ వాద్యాలు శ్రీరామ్ కన్స్ట్రక్షన్ దాఖలు చేసింది. దీంతో లోతుగుంటలోని సదరు సర్వే నెంబర్లో ఉన్న పిటిషన్పై ఆస్తి వ్యవహారంలో ఎట్టి పరిస్థితుల్లో జోక్యం చేసుకోరని హైడ్రా అధికారులకు న్యాయస్థానానికి స్పష్టమైన హామీ ఇచ్చారు. దీంతో హైడ్రా కమిషన్పై దాఖలైన ధిక్కరణ కేసులు మూసివేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. మీరు ఎందుకు పోవాలి? దానికి ముందస్తుగా చర్యలు డైరెక్ట్ పోవాలి. ప్రభుత్వం దాని మీద ఎలాంటి ఉంది, దాని మీద చర్యలు తీసుకునే ముందు అసలు పూర్వపరాలు ఆలోచించుకుంటే ఎందుకు పోవాలి? తర్వాత ఇదంతా మేము దాని జోలికే పోవని ఇప్పుడు ఎందుకు చెప్పాలి? సో ఏదైనా ఆలోచించుకొని చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇప్పటికే హైడ్రా మీద చాలా ఆరోపణలు ఉన్నాయి, పేద ఇల్లులు మాత్రమే గులుస్తుందని. ఇంకొకటి 2 ప్రైవేట్ ఆస్తులు పోతే ఇది మీ పరిస్థితి. అటు హైకోర్టు నుంచి కూడా ఇక మీరు సూపర్ కాప్స్ కాదయా, మీరు వ్యవస్థలో భాగమే అంటూ కూడా చెప్పించుకునేదాకా వచ్చేసారు మీరు. సో ఆలోచించుకోవడం మంచిది హైడ్రా ఎప్పటికైనా.